నమస్తే, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఈ రోజు మీ ఇంటి వంటలో మన ముందుకు రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? అంతకంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ప్రపంచం అంతట్లో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? ఏ మాత్రం ఆలోచించకుండా తక్కువ అమ్మ పేరు చెప్తారు. మరి సినిమాల్లో కూడా అటువంటి అమ్మ పాత్రను పోషించిన సంధ్య గారు ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ సంధ్య గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ముందుగా లాంగ్ టైం కదా, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఓ లవ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మనం కలిసి. అండ్ ఇలా మీ ఇంటి వంటలో చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏంటంటే ప్లెజెంట్ సర్ప్రైజ్ అనుకోవాలి నేను ఇది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సర్ప్రైజింగ్ కదా, చాలా రోజుల తర్వాత మనం కలుసుకుందాం. అబ్సల్యూట్లీ. అదేంటి ఈ మధ్యకాలంలో మీరు చాలా చాలా మూవీస్ లో చేశారు, మంచి పేరు సంపాదిస్తున్నారు, అమ్మ అంటే ఇలాగే ఉండాలి అనిపించుకుంటున్నారు. ఓకే, ఏమేమి మూవీస్ ఉన్నాయి మీవి? నగరం నిద్రపోతున్న వేళ, అవునా, బ్రహ్మిగాడి కదా, సూపర్. అవునా, చాలా బాగుందా? చాలా అంటే చాలా. ఓకే, సో మీకు మంచి అప్లోజ్ వస్తున్నట్టు అనుకుంటా. అంటే చూసే వాళ్ళందరూ నాకు చాలా అమ్మ అంటే ఇలాగే ఉండాలి అది అది చాలా న్యాచురల్ గా చేస్తారు అని అదొక కాంప్లిమెంట్. వెరీ వెరీ హ్యాపీ. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. మరి ఏ వంట పరిచయం చేస్తున్నారు? మేథీ మటర్ మలాయి. మేథీ మటర్ మలాయ్. అబ్బో, చాలా నోట్ పెరిగిన పేరు పెట్టేసేది దానికి. ఎం క్యూబ్ అనుకోపోని. మేథీ మటర్ మలాయ్, ఎం క్యూబ్. ఓకే, మరి అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఓ ఎస్, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్, పాలు, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాష్యూస్, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, పంచదార, మెంతాకులు, పచ్చి బఠానీ. మరి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అయితే. ఓ ఎస్, తప్పకుండా. ముందుగా ఏం చేయాలి? ముందుగా చిన్న ప్యాన్ చూడండి, అది పెడతాం. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్. ఇందులో కొంచెం ఫస్ట్ నెయ్యి కొద్దిగా వేసుకుందాం. కుకింగ్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి మీరు ఎలా చేసినా బాగుంటుంది అనమాట. అయితే ఏ వంట చేసినా ఎలా చేసినా అంటే నేను ఎలా పడితే అలా చేయను, చాలా కేర్ తీసుకుంటా చాలా. అండ్ మనం నెయ్యి వేసుకున్నాము, నూనె కూడా వేసుకున్నాం. గసగసాలు ఇవి ఒక 2 టీ స్పూన్స్ తీసుకుంటే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవునవును. అండ్ మీకు వంటలు చేయడానికి టైం ఉంటుందా? ఎప్పుడు షూటింగ్ బిజీ? నేను చాలా ప్లానింగ్ చేస్తాం. ప్లానింగ్ ఏంటో చెప్పండి, ఎందుకంటే చాలా మంది బిజీలో ఉండి ఏంటంటే కొంచెం ఇల్లు వంట మర్చిపోతూ ఉంటారు. కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి టిప్స్ ఇస్తారు? ఎస్, ఫస్ట్ అది ఇచ్చే ముందు క్యాష్యూస్ యాడ్ చేద్దాం. క్యాష్యూస్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. నేను పొద్దున లేచిపోతానండి. ఎన్నింటి లేస్తారు? 4 o'clock in the morning. దాని ముందు రోజు నేను కూరలు అవి కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. సరే, ఇది వేగిపోయాక తర్వాత మనం కొంచెం ఉల్లిపాయలు 1 cup కొద్దిగా ఫ్రై అవ్వాలి బాగా. రోస్ట్ అంటే మరీ రెడ్ కలర్ రాకు. ఓకే, నైట్ అలా చేస్తారు అండ్ మార్నింగ్ కి ప్రిపేర్ చేసేసుకుంటారు. అండ్ షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా మీరు ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకునేప్పుడే తీసుకెళ్తారు? ఎప్పుడు నాకు ఏమైనా నచ్చిన ఐటమ్స్ ఉంటే, ఒక కూర కానీ సంథింగ్ నైస్ ఐటమ్ చేస్తే అది ప్యాక్ చేసుకుని తీసుకెళ్తాను. అండ్ నేను అక్కడ యూనిట్ ఫుడ్ కూడా ఇష్టపడతాను. మంచి వెరైటీ పెడతారు వాళ్ళు. అంటే నేను ఎక్కడ బొడ్డు చేసేసుకుంటాను. కానీ ఇంకా వాళ్ళు స్లిమ్ గా ఉన్నారు, నాతో పోలిస్తే మీరే స్లిమ్ గా ఉన్నారు. ఏంటి ఇది అయిపోయిందా? దీనిలో ఇప్పుడు మనం కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. ఇంకోటి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది ఎంపీ బిలాస్పూర్. అవునా, అదే నాకు అర్థమైంది మీ యాక్సెంట్. నాకు అప్పుడే ఇంకోసారి మరి ప్రేక్షకులు కూడా తెలియబెట్టాలి కదా అందరికి. సరే, అయితే మీ గురించి చెప్పండి. మీరు ఎప్పుడు వచ్చారు ఇలా ఆంధ్రాకి? నేను వచ్చింది అబౌట్ 10 years అవుతుందండి. 10 years అవుతుంది. ఓకే, మరి ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే హ్యాపీ డేస్ టైంలో? హ్యాపీ డేస్ ముందు నేను ఐ వాజ్ అ జర్నలిస్ట్ విత్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఐ వాజ్ వర్కింగ్ 10 years పనిచేశాను. 10 to 12 years as a journalist, freelance journalist. Okay. Then దాని తర్వాత నేను I got into doing documentary films for UGC Delhi. Okay. So అలాగా ఒక రోజు I wanted to do something for girl child.
సో ఎవరో చెప్పారన్నమాట ఇలాగ శేఖర్ కమలా గారు మీ కాలనీలో ఉంటారు కదా, వెళ్ళి కలవకూడదా అని. సో క్యాషువల్ గా వెళ్ళి కలిసాను. అప్పుడు ఏం అనుకోలేదు, నేను మా ఫిల్మ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, దాని తర్వాత 6 months తర్వాత ఈ ఆఫర్ వచ్చింది మాట, ఇలా తమన్నా మదర్ గా మీరు వేస్తే బాగుంటుంది కదా అని. నేనా యాక్టింగ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే నేను స్కూల్ కాలేజ్ లో ఉన్నప్పుడు చాలా చేశాను, స్టేజ్ మీద పెర్ఫార్మెన్సెస్, లాట్ ఆఫ్ థింగ్స్ చేశాను అన్నమాట. సో అది ఇప్పుడు బాగా అడ్వాంటేజ్ అయింది అనుకోవాలి. ఓకే, సో అయిపోయినట్టే కదా అండి ఇది. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఆఫ్టర్ ఇది మనం మిక్సీలో వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా మనం మిక్సీలో వేసేసుకోవచ్చు మొత్తం. అండ్ ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మీ ఓనా ఇది? యాక్చువల్లీ నేను ఒక రెస్టారెంట్ లో కూర్చొని భోజనం చేశాను ఒకసారి, మంచి రెస్టారెంట్. ఓకే, ఇదే సేమ్ డిష్. సో నేనే వెళ్ళి ఇంటికి వెళ్ళి ట్రై చేసా ఓకే నెక్స్ట్ డే. చాలా బాగా వచ్చింది మాట. షేర్ మై రెసిపీ. అవునా? అంటే నాకు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఇన్ కేస్ మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు అంటే, అక్కడ వాళ్ళతో మీరు ఎక్కువ మాట్లాడేదానికంటే అక్కడ అతను ఏం తీసుకొచ్చాడు అవి ఆలోచించడం ఎక్కువ అనుకుంటా. ఇది కొత్త రకం డిష్ మాట మేము ఆర్డర్ చేసింది. ఓకే, సో అందుకోసమే పర్టికులర్ గా నేను టేస్ట్ చేస్తూ ఎక్కువ కబుర్లు చెప్పకుండా ఓకే ఫైన్, ఇది మనం చేసేసుకుందాం. ఓకే, పక్కన పెట్టు. అది పెద్ద చూడండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం. స్టవ్ ఆన్, మళ్ళీ ఇందులో కొంచెం నూనె ఎంత కావాలో అంతే వేసుకోవాలి. జస్ట్ అది. సో అలాగే మనం గీ కూడా అంతే, చాలా కొంచెం వేడెక్కాక. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదంటారా మెంతి కూర? అంతగా అక్కర్లేదు, కొంచెం మెత్తపడాలంతే. ఓకే, త్వరగా మెత్తపడాలంటే కొంచెం సాల్ట్ వేద్దాం, తొందరగా మెత్తపడుతుంది. మూత పెడదాం అయితే, లేదా కాసేపు పెడదాం. మనకి గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో టిప్. దాని నుంచి ఇంకొక టిప్ ఇచ్చేస్తూనే ఉన్నారు. ఆఫ్ చేసేద్దామా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది ఆల్రెడీ బాయిల్డ్, మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. కొంచెం సాటే చేయాలి. సాటే చేశాక తర్వాత సో ఈ పేస్ట్ అంతా పేస్ట్ మీరు కలుపుతూ ఉండండి. యూ వాంట్, ఇఫ్ యూ ఎంజాయ్. ఒక 2-3 minutes. మీకు స్మెల్ వస్తుందా? స్మెల్, మెథీ స్మెల్. మెథీ స్మెల్, అవును. అది రైస్ లోకి బాగుంటుంది. రైస్ కాదు, ఇది ఎక్కువ చపాతీస్, ఫుల్కాస్, నాన్, రోటీస్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ మిల్క్ ఉంది కదా, మిల్క్ వేసేస్తాం. మిక్స్ అవ్వాలి కొద్దిగా. నెక్స్ట్ విల్ పుట్ సమ్ క్రీమ్ చూడండి, ఫ్రెష్ క్రీమ్. ఎందుకంటే మెంతి కూర కొద్దిగా చేదుగా ఉంటుంది. సో దాన్ని చేయడానికి, డైల్యూట్ చేయడానికి మనం క్రీమ్ వేసుకుంటాం, కమ్మగా ఉండడానికి. నెక్స్ట్ కొద్దిగా షుగర్ 1 spoon. నెక్స్ట్ సాల్ట్. ఇందాక వేసాం, అది కాకుండా పెట్టుకోవాలి. అవునవును. సో దీనికి సరిపడి వేసుకోవాలి. లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్, గరం మసాలా. బట్ వెరీ లిటిల్. అయిపోయింది. ఓకే, సో అయిపోయినట్టుంది. మెథీ మటర్ మలాయి రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, మన వ్యూయర్స్ కి చెప్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మేతి మటర్ మలాయ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు, పచ్చిమిర్చి, నెయ్యి, పాలు, మెంతి ఆకు, జీడిపప్పు, జీలకర్ర, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, చక్కెర, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అది కాగాక 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేశాక పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు ఫ్రై చేశాక మిక్సీలో పాలు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది కాగాక మెంతి ఆకు, తగినంత ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గించి దానిలో బాయిల్ చేసిన పచ్చి బఠానీ, ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్, 1/2 కప్పు పాలు, 2-3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, 1 టేబుల్ స్పూన్ పంచదార, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బౌల్లోకి తీసుకుని క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మేతి మటర్ మలాయ్ రెడీ.